అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ఈయన వెళ్ళి ఆ ఏళ్ళు కూడా వచ్చి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారని చెప్పి అనుకున్నాడంట. అక్కడ మాటే ఆయన చెప్పిన మాట ఏంటంటే యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు ఈయన ప్రవక్త చెప్పిన మాట వినకుండా ప్రవక్త మీద కోప్పడి, ప్రవక్త దగ్గర ఉన్న శిష్యు మీద కోప్పడి, ఆ పట్టణం మీద కోప్పడి, ఆ పట్టణంలో ఉన్న రాజు మీద కోప్పడి ఇంటికి వెళితే రోగం తగ్గిద్దా? ఏమండి, మీకు చక్కగా అర్థమవుతున్నాయి ఈ మాటలు. రోగం తగ్గదు. కోపం తగ్గించుకొని, ఆవేశం తగ్గించుకొని, ఒంట్లో ఉన్న ఆయాసం తగ్గించుకొని, ఉపశమనం తగ్గించుకొని, అర్థమవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. తగ్గించుకొని ఏం పోయిందిలే, సేవకుడు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమన్నాడు, అయితే అయింది, పోతే పోయిందని చెప్పి వెళ్ళి మునిగితే స్వస్థత కలుగుతుందిగా. ఏం చేశాడు? మొదట కోపడ్డాడు. అప్పుడు కింద ఉన్నటువంటి ఒక అతను అంటున్నాడు, నాయనా, ఏమని పిలిచాడు? నాయనా నయమాను, నువ్వు ఒక దేశానికి రాజు కింద ప్రధానివి కదా అంటే దాని ఏమంటారు? సైన్యం నడిపించే పేరే పేరమ్మా సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతివి కదా నువ్వు. ఆ ప్రవక్త ఏదైనా ఒక కార్యం, ఒక గొప్ప కార్యం చేయమంటే ఈ దేశంలో ప్రజలందరినీ పిలిచి నువ్వు భోజనాలు పెట్టవా? ఆ ప్రవక్త ఒక బస్తా డబ్బులు ఇవ్వమంటే నువ్వు ఇవ్వవా? 2 బస్తాలు వరహాలు ఇవ్వమంటే నువ్వు ఇవ్వవా? ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేస్తావు కదా. ఆ ప్రవక్త ఏం చెప్పాడు నీకు? వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునిగిపోమన్నాడు. నీ సొమ్మేం పోయింది ఆయన మునగమన్నాడు. అప్పుడు ఆ మాటకు లోబడిపోయాడు. వెళ్ళిపోయి మాట చూడక్కడ 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన చెప్పినట్లు మునిగాడు కాబట్టి స్వస్థత కలిగింది. అవునా? నీ మాట నేను చెప్పంటే ఒంటి నిండా రోగం పెట్టుకొని వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తాడుగా. మూతికి పెట్టి పొడిచవచ్చు, కర్ర పెట్టి పొడవచ్చు, కూడే అరనే పెట్టకపోవచ్చు. అవునా? ఈ అవసరాన్ని పడాలి కదా. అందుకని సేవకుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి 7 మార్లు మునిగాడు. ఆయనకు స్వస్థత కలిగింది. తన దేహము పసిపిల్లవాని దేహం వలె మార్చబడింది. ఆరోగ్యవంతుడై అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎవరి మాట వింటున్నాము? ఈ ఒక్క మాట ఆలోచన చేసుకోండి. తండ్రి కొడుకు మాట వినాలా? కొడుకు తండ్రి మాట వినాలా?